శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల్లో దైనందిన జీవితంలో నాలుగుకున్నటువంటి ప్రాధాన్యత విశిష్టతను తెలుసుకుందామండి. ఈ సృష్టిలో అందరూ కూడా 1 నుంచి 9 వరకు గల అంకెల్లో ఏదో ఒక అంకె టోటల్గా రావాలని ఇష్టపడతారు. అందులో ప్రధానంగా 9 పూర్ణ సంఖ్య చాలామంది ఇష్టపడతారు. కులము, మతము, ప్రాంతము ఇలాంటి భేదాలు లేకుండా అనేక అంకెలను ఒక్కొక్కరు ఒక్కొక్క అంకెని ఇష్టపడతారండి. 9 తర్వాత 5 కొంతమంది, 6 కొంతమంది, అలాగే 4 కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఈ సృష్టిలో 4 ఉన్నటువంటి అనేక విశేషాలను మనం ఇప్పుడు సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు చతుర్ముఖుడు అని పేరండి. చతుర్ముఖ బ్రహ్మ అంటాం. ఆయన ముఖాల నుంచి వేదాలు ఉద్భవించినాయి. అక్కడి నుంచి 4 ప్రాధాన్యత సంతరించుకుంది. వేదాలు ఎన్నండి? 4. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదములు సర్వమానవాళికి కళ్యాణకారకములండి. ఇవేంటంటే వేదముల వలన అపారమైన జ్ఞానము, ధర్మము, ధార్మికత కలుగుతాయి. వేదములు సనాతన ధర్మమునకు పట్టుగొమ్మలన్నమాట. ఋగ్వేదం ఉందనుకోండి, దీంట్లో సృష్టి ఆవిర్భావము, సృష్టి రహస్యాలు, ప్రకృతి ధర్మాలు, మంత్రశాస్త్రం, జ్ఞానశాస్త్రం, ఆశ్రమ నియమాలు, దేవతారాధనలు, వైద్య విద్య, అలాగే ఇది ఒక జ్ఞానకాండ అన్నమాట. ఆధ్యాత్మిక విరించి అని కూడా అనొచ్చు. అలాగే యజుర్వేదాన్ని తీసుకుంటే మానవ ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు, భక్తి, ధర్మశాస్త్రం, శారీరక మానసిక వికాసం, మంత్రశాస్త్రం ఇలా ఇందులో వస్తాయి. అలాగే సామవేదం వచ్చినప్పటికీ ఇది ఒక అద్భుతమైనటువంటి సామగాన విద్య. కీర్తన ద్వారా భగవంతుడు వెంబడే ప్రత్యక్షం అవుతాడనమాట. భగవత్ స్తుతి అనమాట. తద్వారా భగవత్ దర్శనం కలుగుతుంది. అలాగే అధర్వణ వేదం, అందులో బ్రహ్మ విద్య, భక్తి, విద్య, వైద్యం, వికాసం, యజ్ఞ యాగాది నిర్వహణలు, తద్వారా మోక్ష ప్రాప్తి ఇవన్నీ తెలియజేస్తాయి. అందువల్ల వేదములు చాలా ప్రధానమైనవి. ఇవి 4 అండి. అలాగే వేదములకు విభాగాలు కూడా 4 ఉన్నాయండి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణకములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అంటారు. అక్కడ కూడా 4 అన్నమాట. అలాగే యజ్ఞ నిర్వహణను చేసే పురోహితులు 4 ఉంటారండి. వ్యోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అంటాం. అక్కడ 4 అన్నమాట. అలాగే మనకు ఈ సృష్టిలో ముక్తి మార్గాల్ని శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు 4 విధాలుగా చెప్పినాయండి. అవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య పద ప్రాప్త్యర్థం అంటారు. 4. అంతేకాదండి, మనకు మామూలుగా సహజంగా అసలు 4 గురించి ఎప్పుడు అందరి నోట్లలో ఏదో ఒకటి విధంగా నానుతూనే ఉంటుందండి 4. ఎందుకంటే మామూలుగా ఎవరే నలుగురిలో నడిచి నలుగురు చెప్పిన మాట వినరా అని తల్లిదండ్రులు మనకు చెప్తారు, పెద్దలు చెప్తారు. నలుగురు ఏది చేస్తే అది చేయరా, అలాగే 4 దిక్కులా వెతకవయ్యా అంటాం ఏదైనా వెతకాల్సి వస్తే, అలాగే నలుగురితో చెప్పి చేయవయ్యా అంటాం, అలాగే నలుగురితో కలిసి తిరగమంటాం, నలుగురితో కలిసి నడవయ్యా అంటాం, నలుగురితో జాగ్రత్తగా ఉండాలయ్యా, నలుగురితో పాటు నారాయణ నువ్వు కూడా నలుగురు నడిచే బాట నడువు, నలుగురిలో నగుబాటు కావాక అని చెప్పి ఆ 4 అనేదాన్ని మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళు విపరీతంగా వాడతాం. ఇక్కడ 4 అంటే అనేక అనే ఒక భావం స్ఫురిస్తుంది అనమాట. కాబట్టి 4 అంత ప్రాధాన్యం ఉంది. అంతేకాదండి, ఇప్పుడు మనకు దిక్కులు 4 అండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చూడండి, 4 దిక్కులు. అలాగే మనకు దిక్కులతో పాటు అలాగే 4 మూలలు ఉన్నాయి. నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం 4 మూలలు. వాస్తుశాస్త్ర రీత్యా ఇల్లు కట్టుకునేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం. ముఖ్యంగా భారతీయులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మనకు పీఠములు 4 ఉన్నాయండి. తూర్పునేమో పూర్వామ్నాయ పీఠం అంటాం, అది పూరిలో ఉంది. అలాగే పశ్చిమామ్నాయ పీఠం అంటాం, అది ద్వారకండి. అలాగే ఉత్తరంలో ఉత్తరామ్నాయ పీఠం అంటే అది బదరి. అలాగే దక్షిణామ్నాయ పీఠం ఏంటి? శృంగేరి. చాలా ప్రధానమై ఈ 4 పీఠాలు దర్శించి తరించాలని చెప్పి భారతీయులు ఊళ్ళో వస్తుంటారు. అలాగే 4 క్షేత్రములు దర్శించడమే కాక చార్ధామ్ యాత్ర అని చేస్తాం. ఇది ఈ యాత్ర వల్ల జీవితం చరితార్థం అవుతుంది. ఇది కైలాస దర్శనం అనుకుంటారు భారతీయులందరూ కూడా. అవి ఏంటండి? యమునోత్రి అంటే యమున, అక్కడ నది. అలాగే గంగోత్రి, అక్కడ గంగ. కేదార్నాథ్, అదే కేదారం అంటాం, అక్కడ మందాకిని. అలాగే బదరి అంటాం, అది అలకనంద. గంగా ఆ పేరుతో అక్కడ పిలువబడుతుంది అనమాట. చూస్తే ఎంత ప్రాధాన్యత ఉందో. అలాగే మనకు
ముత్తుస్వామి దీక్షితుల వారు ఒక మాట చెప్పారండి. వాతాపి గణపతిం భజే అనే ఒక చరణం, అక్కడ ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో ఏం చెప్తాడంటే పరాది చత్వారి వాగాత్మకం అంటాడు. ఎంత గొప్పగా చెప్పాడండి. అంటే శబ్ద రూపంలో తెలియజేయగల స్థాయిలు అన్నమాట అవి. సంగీతంలో ప్రధానంగా 4 స్థాయిలు ఉంటాయండి. 4 అవి పర, పశ్యతి, మధ్యమ, వైఖరి. వీటన్నిటికీ ఒక అపారమైన వేవ్ లెంత్ ఉండి సంగీతం మనకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అది గమనించాలి. అలాగే మనం తెలుగు వారికి సంగీత సాహిత్యాల్లో తెలుగు వారికి పద్యం చాలా గొప్పదండి. పద్యం ఒక తెలుగు సాహిత్యానికి ఆభరణం లాంటిది. ఆణిముత్యాలు లాంటి పద్యాలు లక్షలు ఉన్నాయి మనకు. అందుకని ప్రతి పద్యానికి కూడా మహాకవులంతా 4 పాదాల్లో దాన్ని రాస్తారనమాట. ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం, 4 పాదాల్లో అందంగా పద్యాన్ని తయారు చేస్తారు. అక్కడ 4కు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే మంది లౌకిక ప్రపంచంలో చూసినా కూడా ప్రజాస్వామ్య దేశం అండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో 4 భాగాలు ముఖ్యంగా ఉండాలండి. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయ శాఖ, పత్రికా సంపాదకులు, ఇది మీడియా అంటాం కదా ఇప్పుడు. ఈ 4 ప్రధానమైనవి. అలాగే మనిషి జన్మకు 4 ఆశ్రయాలు ఉన్నాయండి. అవి ఏంటంటే 4 ఆశ్రమాలు: వానప్రస్థం, గార్హస్థ్యం, అలాగే సన్యాసం. చివరిలో సన్యాసం వస్తుందండి. వానప్రస్థం, గార్హస్థ్యం, సన్యాసం, ఇలా వీటిల్నే మనం ఏమంటామంటే మధ్యలో కుటుంబం కూడా వస్తుందన్నమాట. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలని చెప్పుకుంటాం. అలాగే మనం తెలుగు సాహిత్యంలో విభక్తులని వాడతామండి. విభక్తి ప్రత్యయాల డూము, ఊలు ప్రథమ విభక్తి అంటాం కదా, చూడండి అక్కడ 4 ఉన్నాయి. అలాగే చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి, అక్కడ కూడా 4 అక్షరాలు ఉంటాయి. ఇట్లా ప్రతి చోట. అలాగే మనకు 4 ఇంకా చెప్పుకోవాల్సి వస్తే చాలానే ఉన్నాయండి. ఇప్పుడు మనకు నక్షత్రాలు 27 ఉన్నాయండి. అశ్విని మొదలుకొని రేవతి వరకు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. ఆ 4 పాదాల్లో మనం ఏ పాదాల్లో జన్మించామో దాన్ని బట్టి మనకు జాతకం రాస్తారు. శుభాశుభ మిశ్రమ ఫలితాలని తెలియజేస్తారు. అలాగే ప్రతి నక్షత్రానికి పేరు పెట్టుకోవాలంటే 4 అక్షరాలను కూడా పొందుపరిచారండి. ఉదాహరణకు అశ్విని అనుకోండి, చూ, చే, చోలు, ఈ చూతో వచ్చే పేరు పెట్టుకుంటారు. అలాగే మృగశిర అనుకోండి, వేవో, కాకి. ఇలాగే పునర్వసు అంటే వేవో, కాకి. అలాగే మృగశిర అన్న వేవో, కాకి. అలాగే శతభిషం అన్న గోసా, శీసు. ఇట్లా రకరకాలుగా మనం 4 అక్షరాలతో ప్రతిపాదానికి ఉంటాయి పేర్లు పెట్టుకుంటాం. ఒక 4 చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అసలు గృహంలో ఇంటికి 4 స్తంభాలు ఎవరండి? తల్లి, తండ్రి, తోబుట్టువులు, సన్నిహితులు. 4 అంత ప్రాధాన్యత ఉంది. అలాగే మనకు అతి ప్రాచీనమైనటువంటి సాంచి సారనాథుల స్తూపం ఉంది. ఆ స్తూపం మీద 4 సింహాలు ఉన్నాయండి. ఇప్పటికీ ఉంది, అది చారిత్రక గుర్తు. ఆ 4 ఏంటండి మనకు చాలా 4 విధాలుగా సూచిస్తాయి మనకు. శక్తి, ధైర్యం, విశ్వాసం, దేశభక్తి. చూసారా 4 ఎంత ప్రాధాన్యత ఉందో. అలాగే మనకు చతుర్భుజే చంద్రకళావతంసే అంటాడు మహాకవి కాళిదాసు అమ్మవారిని. చతుర్భుజాలు భగవంతుడికి కానీ అమ్మవారికి కానీ చతుర్భుజాలతో మనల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే పూర్వకాలంలో చక్రవర్తులకు, రాజులకు ముఖ్యమైనటువంటి బలం ఏంటండి? చతురంగ బలాలు. అది కాల్పనిక దళం, సైన్యం అన్నమాట. అలాగే అశ్వదళం, రథదళం, గజదళం, 4 రకాల సైన్యాలు ఉండేవి. అలాగే మనిషికి మనకు వేదాలు ఏం చెప్పినాయండి? శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ కూడా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని దీవిస్తారు పెద్దలు. అవేంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. 4 చాలా ప్రధానమైనది మానవ జీవితంలో. సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వాళ్ళ సోదరులు 4 అండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళు ఎంత ఆదర్శవంతమైన అన్నదమ్ములండి. చూడండి 4 ఎంత ప్రాధాన్యత ఉందో మనకు. అలాగే చాతుర్మాస్య వ్రతాలు ఉన్నాయండి మనకు చైత్రమాసం వరకు, చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ఉన్న 12 మాసాల్లో ప్రధానమైనటువంటి 4 మాసాలు చాతుర్మాస్యం అంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి వస్తుంది. ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఈ 4 ఏకాదశుల్లో మనం చక్కగా శ్రీ మహావిష్ణుని పూజ చేసుకుంటాం. యోగ నిద్రలోకి వెళ్తాడు స్వామివారు. అలాగే 4 మాసాలను కూడా ప్రధానంగా మనం ఎంచుకొని ఆ మాసాల్లో బాగా భగవంతుని పూజిస్తాం. ఆ, కా, మా, వై 4 మాసాలు. ఆ అంటే ఆషాఢ మాసం, కా అంటే కార్తీక మాసం, మా అంటే మార్గశిర మాసం, వై అంటే వైశాఖ మాసం. భగవంతుని పూజించే మాసాలు అన్నమాట.
ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే కోకొల్లలండి. ఇక గణిత శాస్త్రంలో అయితే చతుర్భుజి, చతురస్రంగా ఉండేటటువంటి స్థలాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాం. అందరూ ఎంతో ఇష్టపడతారు, చతుర్భుజి అంటాం. ఇట్లా ప్రతి చోట మనకు 4 యొక్క ప్రాధాన్యత కనబడుతుందండి. మరి ఒక అంకెతో దాని ప్రాధాన్యతతో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.